మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాని RC16 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మూవీ అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన ఎలాంటి రూమర్ వినిపించినా క్షణాల్లో వైరల్ చేసేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ గురించి ఎన్నో పుకార్లు ప్రచారంలో ఉండగా తాజాగా మరో కొత్త పుకారు పుట్టుకొచ్చింది. ఈ మూవీలో ఓ స్టార్ క్రికెటర్ కీలక పాత్ర పోషించబోతున్నాడని నిన్నటి నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రామ్ చరణ్ తో రూరల్ బ్యాక్డ్రాప్ లో సాగే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కిస్తున్నాడు బుచ్చిబాబు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన షెడ్యూల్లో పవర్ క్రికెటర్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను షూటింగ్ చేశారు. అయితే సినిమాలో ఓ స్టార్ క్రికెటర్ అవసరమయ్యే పాత్ర ఉందని దానికోసం ఏకంగా భారత స్టార్ క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోనీని తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఆదివారం నాడు చెర్రీ అలా ముంబైలో కనిపించడం, ధోని నటిస్తున్నాడనే వార్త వైరల్ అవ్వడంతో ఉన్నట్టుండి RC16 హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. నిజానికి మహేంద్ర సింగ్ ధోని, రామ్ చరణ్లకు ఎప్పటినుంచో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరు గతంలో పలు సందర్భాల్లో కలిశారు. అప్పట్లో కలిసి ఒక కూల్ డ్రింక్ యాడ్ కూడా చేశారు. అంబానీల పెళ్లిలో ధోని, చెర్రీల ఫ్యామిలీలు కలిసి దిగిన ఫోటోలు తెగ ట్రెండ్ చేశారు. వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉండడంతో RC16లో ధోని నటిస్తున్నాడనే వార్తను చాలా మంది నిజమే అనుకున్నారు. అందులోనూ ధోనికి సినీ రంగం మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పటికే ధోని ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ స్థాపించి తమిళ్లో ఓ మూవీని నిర్మించారు ధోని. ఈ క్రమంలో బిగ్గెస్ట్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు. అయితే రామ్ చరణ్ సినిమాలో ధోని నటిస్తున్నాడనే వార్త నిజం కాదని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. RC16 మూవీలో మహేంద్ర సింగ్ ధోని నటించడం లేని, అసలు అలాంటి క్యారెక్టర్ కూడా తమ చిత్రంలో లేదని క్లారిటీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో ఇదొక గాలి వార్తే అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ సినిమాలో క్రికెట్ ఆటకు సంబంధించిన సీన్స్ ఉన్నాయి కాబట్టి ఎలాగో చరణ్ అడిగితే ధోని నటించడానికి ఒప్పుకునేంత చనువు కూడా ఉంది కనుక MS ధోనితో స్పెషల్ క్యామియో ఒకటి చేయిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.